రామకృష్ణ గారు నమస్తే. మన గౌరవ ఎమ్మెల్యే గారు కనిపిస్తుంది. వేగంతో పాటు అందరికి తెలియాలనేసి మేము సొంతంగా సిరిధాన్యాలు పండించుకొని మేము సొంతంగా ఇంకా అందరికి తెలియాలనేసి ఇలాగ ఒక్కొక్క ఐటమ్స్ ఒక్కో రకంతో వండి మేము అందరికి తెలియాలని ఇక్కడ తీసుకురావడం జరిగింది. మా పిల్లలకి అంగన్వాడీకి కూడా మా ఊర్లో కూడా మేము ఇదే వండి ఒకసారి చూపిద్దాం. వాళ్ళకి చూపించిన తర్వాత మళ్ళీ రెండోసారి వాళ్ళు తల్లిదండ్రులు స్కూల్ నుంచి వచ్చాక ఇలాగే తయారు చేసి పిల్లలకి పెడతారు. మా గ్రామం అంతా రాకులు కూరలు సోళ్ళు పండించుకుంటామండి. మేము బయటకు అమ్మకుండా మా ఊర్లోనే ఇలా వంటకాల్లో చేసి పిల్లలకి మేము పెట్టుకుంటామండి. ఇలాగా అంగన్వాడీ సెంటర్ కూడా ప్రతి నెలకి 2 సార్లు మీటింగులు పెడతాము. ఎంఎన్ఎస్ మీటింగులు పెట్టి ఈ వంటకాలు వండి తల్లిదండ్రులకు ఏం చేయాలో ఎలా చేయాలో పిల్లలకి దీంట్లో ఏ విటమిన్స్ ఉంటుందో ఏం తింటే ఏమొస్తుందో అనేసి వీటి ఉపయోగాల కోసం చెప్పి ఈ మేము పిండి అన్ని కూడా తయారు చేయించి తల్లిదండ్రులకు అక్కడే వండి చూపిస్తాం సార్. చూపించిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ మేము సర్వేగా వెళ్తాము. అప్పుడు ఎలా వండాలి అన్నది మమ్మల్ని వండి వాళ్ళు చూపిస్తారు. అలా వండి పిల్లలకి పెడతారు. అలాగే స్కూల్ కూడా వెళ్ళి అక్కడ కూడా చెప్పడం జరుగుతుంది. వాళ్ళు అంగన్వాడీ పిల్లలకి కానీ స్కూల్ పిల్లలు కానీ తల్లిదండ్రులు అలాగే వండి పెడుతున్నారు. మా ఏపీసీ అన్నప్పుడు ముఖ్యమైన హెల్త్ అండ్ న్యూట్రిషన్ దాంట్లో ఆ విలేజ్లో మొత్తం 5 విలేజ్లు తీసుకున్నాము. గంగవరం మండలంలో 5 విలేజ్లో కిచెన్ గార్డెన్ వేయించడము, సూర్యమండలం ద్వారా ఎప్పుడు ఎటువంటి పోషకాలు అందాలి, అసలు అక్కడ ఉన్న పిల్లలకి అక్కడ ఉన్న మహిళలకి గర్భిణీలకి ఎటువంటి పోషకాలు కావాలని అవగాహన ఇవ్వడము, అదేవిధంగా కిచెన్ గార్డెన్ సంబంధించిన విత్తనాలు ఇవ్వడము, ఈ ప్రక్రియ కూడా మా ఏపీసీ హెల్త్ అండ్ న్యూట్రిషన్ దాంట్లో చేయడం జరుగుతుంది. సో ఓన్లీ ఇప్పుడు కొత్తగా ఒక మండలంలో 5 విలేజ్లు సెలెక్ట్ చేసుకున్నాము. మనం కొత్తగా ఒక 5 విలేజ్లు సెలెక్ట్ చేసుకున్నాము. అలా ఇంప్రూవ్ చేసుకుని ఈ హెల్త్ అండ్ న్యూట్రిషన్ సంబంధించిన దానికి ఇంకా అవగాహన కార్యక్రమాలు కలగజేసి జనాభాలోనూ అదేవిధంగా ఆ స్టాఫ్లోనూ అదేవిధంగా అంగన్వాడీ సెంటర్లోనూ అలాగే గర్భిణీశీలకి ఎటువంటి పోషకాలు ఎటువంటి గర్భిణీశీలు ఎటువంటి సూర్యమండలం కిచెన్ గార్డెన్స్ చేయించుకోవడం జరిగింది. అవగాహన కార్యక్రమం చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ. సేంద్రియ ఎరువులను సప్లై చేస్తున్నారు. ఎన్నో రకాల పంటలు పండిస్తున్నారు. స్వచ్ఛమైన పసుపు, ఇవి సంబ చిక్కుడుకాయలు, ఇవన్నీ కాకరకాయలు, ఇవన్నీ మా ప్రాంతంలో పండినవే. చెరుకు, మునగ, సిరిధాన్యాలు ఇవన్నీ మా గిరిజనులు ఆర్గానిక్గా పండించినవి. అందరూ వీటిని ఉపయోగించుకొని ఆరోగ్యంగా ఉండమని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని, మన స్వర్ణాంధ్ర ఆరోగ్యాంధ్రగా మన ప్రజలందరూ మన రాష్ట్రము ముందరికి వెళ్ళాలి. ప్రపంచ ఆదివాసీ శుభాకాంక్షలను అందరికీ. ఈరోజు ఆదివాస దినోత్సవ సందర్భంగా ప్రకృతి వ్యవసాయంలో పండించిన పంటలు అన్నీ కూడా మా గిరిజనులు, మేము ఆదివాసీ మేము పండించిన పంటలన్నీ కూడా ఈరోజు అనేకమైన పెద్దలు వస్తారని ఆలోచనతో అందరూ చూపించాలని స్టాల్ పెట్టడం అనేది జరిగింది. ఇవన్నీ ఆకుకూరలు, కాయకూరలకు సంబంధించిన విత్తనాలు, అలాగే పసుపు, మాకు సాంప్రదాయంగా వచ్చిన పసుపు కూడా విత్తనం పెట్టడం జరిగింది. అలాగే సిరిధాన్యాలు పెట్టడం జరిగింది. ఆకుకూరలు, కాయకూరలు కూడా ఇది ఆగాకరకాయలండి, సమ్మకాయలు, పుదీనా, గోంగూర, సారుకూర. ముఖ్యంగా మా గిరిజనులకి తినేది నాగరికతని ఫస్ట్ నుంచి కూడా తాత ముత్తాతల నుంచి తినేది సారుకూర అనేది కూడా మేము మళ్ళీ మర్చిపోతూ ఉన్నారు కదా ఈ తరంలో. కొంతమందికి తెలియదని వాళ్ళకి తెలియాలన్న ఆలోచనతో ఈ సారుకూర కూడా ఇక్కడ ఈ తరాని పిల్లలకి చూపించాలన్న ఆలోచనతో పెట్టడం అనేది ఇక్కడ జరిగింది. ఇదంతా మా గిరిజనులు పండించిన పంటలండి ప్రకృతి వ్యవసాయంతో. అలాగే ఏదైతే సిరిధాన్యాలు ఉన్నాయో సిరిధాన్యాలతో కూడా తినుబండారాలు తయారు చేయడం అనేది జరిగిందండి. చోడి అంటే రాగుపిండి లడ్లు, అలాగే కొర్ర బిస్కెట్లు, కొర్ర
పాయసము, రాగు మాల్టీ, సోడి జావతో తీపి రాగు మాల్టీ, అలాగే పొంగడాలండి, కొర్రపిండితో పొంగడాలు, జంతువులు, ఇవన్నీ కూడా మేము మా గిరిజనులు పండించిన పంటలతో ఈ తిని బండారాలు కూడా తయారు చేయడం అనేది జరిగింది. ఈరోజు ఇవన్నీ కూడా మీ అందరికీ తెలియాలి, అందరూ తినాలి. ఎవరికి మన గిరిజనులు పండించే పంటలు అనేది ఎవరికి తెలియకుండా ఉండకూడదు, అందరికీ తెలియాలన్న ఆలోచనతో ఈరోజు ఈ ప్రకృతి వ్యవసాయంలో పండించిన ప్రతి ఒక్క పంట కూడా స్టాల్ పెట్టడం అనేది జరిగింది. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. చెట్టు కూడా చేయండి. కింద ఉన్నాయి పోయి ఇదిగోండి తీయండి. ఈ ఎండకి లోపల చేస్తారు. పోటీలో పాల్గొనేవారు అలాగే అక్కడ చేసే పీడీస్ తప్ప రిమైనింగ్ వాళ్ళు కొంచెం పక్కకు ఉండాలండి. అందరికీ నమస్కారం. నా పేరు రెహానా సుల్తానా. నేను టెక్నికల్ అసిస్టెంట్ సెరికల్చర్ డిపార్ట్మెంట్. ఇందులో వచ్చి టస్సార్ ఎగ్స్ నుంచి చిన్న చిన్న పిల్లలు టస్సార్ పట్టు పురుగులు అనేవి వస్తాయి. పట్టు పురుగుల ద్వారా మనం అడవిలోని మద్ది చెట్ల మీద టస్సార్ పట్టు పురుగులను పెంచుతాము. ఆ పట్టు పురుగుల తర్వాత ఈ గూళ్ళు అనేవి అల్లుతాయి. గూళ్ళని మనం స్టైఫ్లింగ్ చేసిన తర్వాత ఈ పట్టుగూడు ద్వారా, ఈ టస్సార్ పట్టుగూడు ద్వారా ఈ దారాన్ని అనేది తీయడం జరుగుతుంది. ఈ దారం ద్వారా మనం ఈ టస్సార్ పట్టు శారీ అనేది ఇది ప్రింట్ శారీ, ఈ ప్రింట్ శారీ అనేది నేయడం జరుగుతుంది. దీని తర్వాత ఇదేమో ప్లెయిన్ శారీ. ఈ ప్రింట్ శారీ వచ్చేమో 6,000 కాస్ట్ పడుతుంది. ప్లెయిన్ శారీ వచ్చేమో 4,500 శారీ. ఇది టస్సార్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేది మన మల్బరీ కల్చర్. మల్బరీ పట్టు పురుగు. మల్బరీ పట్టు పురుగు అనేది ఓన్లీ మల్బరీ ఆకులు మాత్రమే తిని ఇది ఒక పట్టుగూడు, దాని యొక్క పట్టుగూడు అల్లుతుంది. ఈ పట్టుగూడు ద్వారా మనకి ఈ పట్టు అనేది వస్తుంది. దీనికి పట్టు దారానికి కలర్స్ అనేది మన డైయింగ్, ట్విస్టింగ్ అన్ని చేసిన తర్వాత మనకి ఏ కలర్ అయితే, ఏ డిజైన్ అయితే పట్టు చీర అనేది కావాలో దానికి సంబంధించిన ఈ పట్టుగూడు ద్వారానే మనకు పట్టు వస్తుంది. ఈ పట్టు ద్వారా మనము పట్టు చీరలను తయారు చేస్తాము. గుడ్ క్వాలిటీ కాకుండా అంటే మంచి క్వాలిటీ గల ఒక పట్టుగూడు అనేది ఉంటే 6 కేజీల పట్టుగూళ్ళకి 1 కేజీ సిల్క్ అనేది వస్తుంది. దాని రా సిల్క్. ఆ కేజీ పట్టు వస్తే 6 కేజీల పట్టుగూళ్ళకి 1 కేజీ పట్టు దారం వస్తుంది. ఒక ప్లెయిన్ శారీ వచ్చి పట్టు దారం ద్వారా తయారు చేయాలంటే 500 గ్రాముల సిల్క్ మనకి ఒక ప్లెయిన్ శారీ తయారవుతుంది. మన డిజైన్స్ మనం కావాలంటే మనకు నచ్చిన డిజైన్ వేరు డిజైన్స్ కలర్స్ అన్ని వేసి చేయడానికి ఒక శారీ తయారవడానికి 600 గ్రాముల నుంచి 1 కేజీ పట్టు వరకు అనేది అవసరం పడుతుంది. మార్కెట్లో ప్రజెంట్ పట్టు అనేది రేటు 1 కేజీ రా సిల్క్ వచ్చి 5,000 రూపీస్ ఉంది. అందరికీ నమస్కారం అండి. నా పేరు రాబిన్ సుదర్శన్, డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ EPCN ఆఫ్ న్యాచురల్ ఫార్మింగ్. సో ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా న్యాచురల్ ఫార్మింగ్ నుంచి మా యొక్క న్యాచురల్ ఫార్మింగ్ ద్వారా ఏవైతే పండిస్తున్నామో అవి వాటి యొక్క ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఈ యొక్క స్టాల్స్లో మనం పెట్టడం జరిగింది. సో అదేవిధంగా ఈ ప్రొడక్ట్సే కాకుండా మా దాంట్లోనే ఒక విభాగం ఉంది, హెల్త్ అండ్ న్యూట్రిషన్ ద్వారా ఏమేమి వంటకాలు చేసి ఇవ్వడము, అదేవిధంగా దాని ద్వారా తింటే ఎటువంటి పోషకాలు అందుతాయని చూసుకుంటాం. అదేవిధంగా మిల్లెట్స్ ద్వారా ఏం చేస్తారు, అదేవిధంగా మిల్లెట్స్ ద్వారా వచ్చే పిండి పదార్థాల ద్వారా జంతువులు, అదేవిధంగా పప్పులు చేసి అవన్నీ కూడా మా స్టాల్స్లో పెట్టడం జరిగింది. సో దాని తండం ద్వారా ఇవి ఉపయోగాలు, అదేవిధంగా వాటితో ఏమేమి తయారు చేస్తారని కూడా ప్రదర్శన చేయడం జరిగింది. అందరూ మా యొక్క స్టాల్స్కి వచ్చి విజిట్ చేసి అవి రుచి చూడడం కూడా జరిగింది. సో అదేవిధంగా మా స్టాల్స్లో ఉన్న ప్రతి BSC సెంటర్లో దొరికిన కషాయాలు, అదేవిధంగా విత్తనాలు, దేశీయ ప్రొడక్ట్స్ అన్నీ కూడా పెట్టడం జరిగింది. మా దగ్గరికి వచ్చి ఫోన్ నెంబర్స్ తీసుకొని మా యొక్క BSC షాప్ ద్వారా ఏమేమి అందుబాటులో ఉంటాయని అందరూ కూడా తెలుసుకోవడం జరుగుతుంది. అదే ఫోన్ నెంబర్స్ తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళు సంప్రదించి ఇంకేమైనా అవసరాలు అయితే అవి కూడా మళ్ళీ షాప్స్ విజిట్ చేసి అవి కూడా కొనడం జరుగుతుంది. సో ఇది మా యొక్క ప్రపంచ వ్యవసాయం ద్వారా జరిగే కార్యక్రమం.